బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారని లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ బయట నుంచి మద్దతు ఇస్తుందని వార్తలు వస్తున్నాయన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. దీనిపై బీఆర్ఎస్ స్పష్టత ఇవ్వాలన్నారు. దీన్ని కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. कि क्या टीआरएस बीजेपी से मर्ज होगी या टीआरएस बीजेपी से अलायंस करेगी. इंडियन एक्सप्रेस में और डेक्कन क्रॉनिकल अखबार में रिपोर्ट हुआ है, मेरे को नहीं मालूम ये होगा नहीं होगा, मगर ये अखबारात में रिपोर्ट हुआ है कि टीआरएस पार्टी बीजेपी में मर्ज हो जाएगी या टीआरएस पार्टी बीजेपी से अलायंस करेगी. अब इस पर आप पूछिए उनसे, आप इनसे पूछिए ना. मैं जो अखबार में पढ़ा और दोनों रेस्पॉन्सिबल न्यूज़पेपर्स है उसमें बात रिपोर्ट हुई है और उसमें तो हमारे एक्स एमपी विनोद साहब का स्टेटमेंट है, एवरीथिंग ऑन द टेबल. एक्सप्रेस में बोले उन्होंने एनीथिंग कैन हैपन. मैं नहीं बोल रहा हूँ ये. అసదుద్దీన్ ఓవైసీ గారు సమాధానం చెప్పాలి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళ సంస్థ అయిన కేశవ్ మెమోరియల్, మోదీ గారు వెళ్తారు, దేశంలో ఉన్న నాయకులందరూ వెళ్తారు అక్కడికి వచ్చి కేశవ్ మెమోరియల్కి, ప్రధానమంత్రి అయ్యే ముందు అయిన తర్వాత. మరి దానికి హెడ్గా ఉన్న ఈ నరసింహారెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం ఏంటిది? అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పాలి. ఎందుకంటే మా మీద ఆరోపణలు వేస్తున్నారు కదా. ఏం చేసారు తెలుసా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీలో ఈ కేసు గెలుచుకొని వచ్చారు. ఇలాంటి ఎన్నో కేసులు అక్కడ సుప్రీంకోర్టులో మేము ఇవాళ కొట్లాడుతున్నాం.